హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ లాంటి వాళ్లు ఉండడం వల్ల కేంద్ర మంత్రివర్గంపై నమ్మకం పోతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఘనకార్యం చేసినట్లు రాష్ట్రానికి ఏదో 1000 కోట్ల ప్రాజెక్టు 10,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు తీసుకొస్తే ఏదో జనసందోహాన్ని తీసుకుపోయి ఏదో చేసినట్టు ఓ పనికిమాలిన కేసు, దానికి నీదో పనికిమాలిన సాక్ష్యం, దానికి బీజేపీలోని లేని సంస్కృతి. నీవేదో సాక్ష్యానికి పోతే వందలాది మందిని తీసుకొని వచ్చి అక్కడ రోడ్ల మీద ప్రదర్శనలు, గుళ్ళల్లో పూజలు. సరే పూజలు చేసుకోండి, తప్పులేదు. కానీ సాక్షి మీయడానికి పోయినప్పుడు ఏదో బల ప్రదర్శనకు పోయినట్టు ఏం ఘనకార్యం చేసినావా నాకు అర్థం కాదు. నగర్ పార్లమెంటు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ ముఖం చూసి రామమందిరం ఆ ఉద్యోగంలో ఓట్లేస్తే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకొని ఏదో రాష్ట్రానికి 4 మంచి పనులు చేసేది పోయి పొద్దున్న లేస్తే నీ మాటల్లో ద్వేషం, నీ మాటల్లో ఒకలాంటి శత్రుభావన కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఏం సంస్కృతి ఇవాళ బీజేపీ చెప్పాలి. ఉన్నాను అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాట్లాడతావు కదా, ఆ భాషల్లో అయినా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాట్లాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి ఏంది? నీ వ్యవహార పదవి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులు నిన్న ఒక